ఏంటి ఈ చేపల మీద ఉప్పు ఈ విధంగా జల్లుతున్నారు అనుకున్నారా? ఎందుకో తెలియండి, వీడియో చివరగా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేనే మీ పడచిన్నోని. ఈ రోజు మనం వాళ్ళకు పారలు వచ్చాయి. ఈ పారలు మనం అయితే ఎండబెట్టుకుంటున్నాం, ఉప్పు చేపకం తయారు చేసుకుంటున్నాము. ఎందుకు ఈ విధంగా చేసుకుంటున్నాం అంటే, మనకు వేటలో పప్పు చారును ఎప్పుడైనా వండుకుంటే మాత్రం ఈ చేపలు మనం కాల్చుకొని తింటాం. ఇప్పుడైతే చేపలను తట్టమని చేసాను, చూస్తారు కదా. ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేసుకుంటున్నాను, అంటే వాటర్లో కడిగి క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఉప్పు చేపల మీద ఉప్పు అనేది జల్లుకున్న ప్రతి ఉప్పు చేపల వ్యాపారం చేస్తే ఎవరిస్తారు కూడా ఇదే విధంగా ప్రాసెస్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఉప్పు ఎక్కువ వేసిన సరే బాగా ఉప్పుగా అయిపోతే తినలేము, దాన్ని సరిపోయినట్టుగా వేసుకోవాలి. ఉప్పు కూడా ఈ చేపల మీద బాగా ఉప్పు వేసి బాగా పావాలి, అంటే ఉప్పు వేసి వదిలేయకూడదు. వదిలేస్తే ఒక దగ్గర ఉప్పు ఉంటుంది, ఒక దగ్గర చప్పగా ఉంటుంది, బాగోదు. ఉప్పు అనేది బాగా చేప అనేది బాగా పెట్టించాలి. చూసారా వీడియో చూపించే విధంగా అయితే మాత్రం. ఇప్పుడైతే చేపలు అనేవి రెడీ అయిపోయి చేపలు మడత పెట్టేసుకుని ఒక రోజు ఏంటంటే మాత్రం ఒక ప్లేస్ అయితే పెట్టుకోవాలి. తర్వాత రోజు మార్నింగ్ అయితే ఈ చేపలు ఎండబెట్టుకోవాలి. ఈ చేపలు ఎండడానికి మాకు 3 రోజుల నుంచి పెట్టింది. చూసారా చేపలు అయితే బాగా ఎండిపోయాయి. ఈ చేపలు ఏ విధంగా కాల్చుతున్నాం అనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇటువంటి ఫిషింగ్ వీడియోస్ కోసం అయితే మన అకౌంట్ ఫాలో చేయండి మామ. పోతే ఒక లైక్ చేసి మామోయ్.